గూడూరు టు కర్నూలు సంబంధించినటువంటి రహదారి చాలా అధ్వానంగా తయారైంది. మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయి. ఈ గుంతలు పూడ్చడానికి మీకు శక్తి ఉందా, లేకపోతే కనీసం రోడ్లు వేయడానికైనా స్తోమత ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎక్కడైతే పాడైనటువంటి రోడ్ల మధ్యలో నిలబడి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఆర్ఎంబి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోడ్డు దాదాపు 6 ఏళ్లు పైబడినప్పటికీ కూడా కనీసం ఈ రోడ్లు వేయడానికి మీకు స్తోమత లేకపోవడం అనేది చాలా బాధకర విషయం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 250 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి మేము వెచ్చించామని చెప్పావు. ఎక్కడ వెచ్చించే 250 కోట్ల రూపాయలు, ఎవరు జోలో పోయినా 250 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కానీ ఈ రోడ్లో రావాలంటే గర్భిణీ స్త్రీలు ఆటోలోనే డెలివరీ అవుతారు, బస్సులోనే డ్రైవర్ అవుతారు. ప్రధానంగా వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళ లోతు గుంతలు నీళ్లు ఉంటాయి. ఏ రోడ్లో ఏ మూల పోతే ఏ గుంతలో పడతామని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గుంతలు అయితే డస్ట్ వేసి చేతులు దులుపుకోవడం జరిగింది.